వెల్కమ్ టు చల్లా వ్లాగ్స్. కిట్టి పార్టీ అనేది సాధారణంగా స్నేహితులతో చేసుకున్న సరదా అయిన ఒక కార్యక్రమము. మేమందరము స్నేహితులతో కలిసేసి ఇలా ఒక నెలకొకసారి ఒకరింట్లో చేరి ఇలా గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకుంటాము. అందరము ఒక్కొక్క రకమైన వంటకం చేసుకొని వచ్చేసి ఒకరింట్లో కూర్చొని ఇలా భోంచేస్తామండి మేమందరము. ఇప్పుడు ఎవరెవరు ఏం వంటకాలు చేసుకొచ్చారో వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకుందామా? అయితే చూడండి మీరే. మా ఫ్రెండ్స్కి చాలా ఇష్టం, అందుకే తెచ్చాను. గోంగూర పచ్చడి పుల్లగా సూపర్. చిక్కుర పప్పు ఆరోగ్యానికి మంచిది. పన్నీర్ కర్రీ హెల్త్కి చాలా మంచిది. సొరకాయ కర్రీ హెల్త్ మంచిది. తెలంగాణ పల్లీల పొడి పులుసు సూపర్ ఉంటుంది. బిర్యానీకి చాలా బాగుంటుంది. బెండకాయ ఫ్రై ఎవరికి చాలా మంచిది. ఇవి ఇస్తారా ఇంట్లో పెట్టుకొని తింటారు. కాన్ సమోసా సూపర్ టేస్టీగా ఉంటది. ఎన్ని తిన్నా చివరికి స్వీట్ తినాల్సిందే. అన్నీ తిన్న తర్వాత చల్లని పెరుగు వేసుకొని తినాలి. ఇలా అందరం కలిసేసి ఇలా ఒక దగ్గర చేరి భోజనాలు చేసుకోవడం అంటే భోజనం చేసి వెళ్ళిపోవడం కాదండి. కొంత డబ్బు రూపేణా మేమందరం కలెక్ట్ చేసుకొని ఆ నెలవారీ డ్రా తీసేసి ఒక్కొక్కరికి డబ్బు ఇస్తూ ఉంటాము. అందరం కొంత డబ్బు పొదుపు చేస్తామన్నమాట. ఇలా చేసుకొని తర్వాత కొంత సొమ్ము కూడా సేవ్ చేసేసండి. తలా కొంచెం సొమ్ము తీసుకొని అదంతా ఒక దగ్గర పెట్టి ఒక పెద్ద మొత్తం అయినప్పుడు అందరికీ మనం పేద విద్యార్థులకు కానీ అనాథలకు కానీ ఎవరికైనా సరేనండి సహాయం చేస్తూ ఉంటాము. ఇలా లేట్గా వచ్చిన వాళ్ళు ఫైన్ అయిన ఇస్తారండి, అది కూడా కలెక్ట్ చేస్తాము. చేసి ఇలా చదువులకు కానీ ఆరోగ్యానికి కానీ దేనికైనా ఒక పేద విద్యార్థులకు మేము ఇస్తూ ఉంటామండి. చూడండి ఇలా చేసుకుంటూ ఉంటే ఎంత సరదాగా ఉంటుందో కదా. స్నేహితులందరూ కలిసేసి ఒక దగ్గర కూర్చొని భోంచేయడము చేయడము ఎంత హ్యాపీని ఇస్తుందేనండి. ఇలా వచ్చి తినేసి డబ్బులు వసూలు చేసి అందరికి ఇచ్చి పోవడమైన కానండి. అలా కాదండి, సరదాగా 1 మినిట్ గేములు, కాసేపు ఆటపాటలు, సామెతలు, ప్రతి ఒక్కటి ఏది తోస్తే అదండి చక్కగాను ఎంజాయ్ చేస్తామండి. కబుర్లు చెప్పుకుంటాము, అంతాక్షరి ఆడుకుంటాము, కాసేపు తంబోలా ఆడుకుంటాము. చిన్నపాటి గేమ్స్ పెట్టి వాళ్ళకు విన్ అయిన వాళ్ళకు చిన్న చిన్న ప్రైజులు ఇస్తూ ఉంటామన్నమాట. ఏదైనా సరే కొంచెం ఒత్తిళ్ళు ఉన్నప్పుడు స్నేహితులతో కలిసి ఇలా గడపడము ఎంతో ఒత్తిడిని తగ్గిస్తుందండి. మనకి ఏదైనా సరే ఒక డబ్బు రూపేణా మనకు ఒకసారి మొత్తం వస్తుందండి. జాబ్ చేసే వాళ్ళు పర్లేదు, జాబ్ చేయని వాళ్ళకి ఇంట్లో ఉన్న వాళ్ళకు ఇది మంచిగా ఉపయోగించుకునే దాన్ని బట్టే ఉంటుందండి. చూడండి ఇలాంటి సరదా అయిన గేమ్స్ కూడా పెట్టుకుంటాము. చక్కగా మేము నెలకొకసారి ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చేరి ఇలా గడపడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందండి. ఎంత నవ్వుకుంటామో మేమందరం అంత సరదాగాను చాలా ఉంటాము. ఇది చిన్న వీడియో రూపేణా కానీ ఇది మామూలుగా వీడియో తీయలేదండి, చిన్న చిన్న బిట్స్ ఉంటే తీసి పెట్టాము. కానీ చాలా సరదాగా ఉంటుందండి కిట్టు పార్టీ అనేది. మేమందరం ఒకరోజు ఇలా ఒక చీర అనుకుంటాము అన్నమాట. అందరం కలిసి ఒక కలర్ చీర కట్టుకుంటాము. ఇది చూడండి ఇలా కొంచెం వస్తు రూపేణా చెప్పాను కదా, అందరం కలిసి ఒక అమౌంట్ చేసి వాళ్ళకి ఇస్తాము డ్రా తీసి. ఎంత కొంచెం పొదుపు చేసిన వాళ్ళం అవుతాం కదా, అలానే అనమాట. చూడండి ఇలా స్నేహితులతో కలిసి ఇలా పార్టీ చేసుకోవడము నెలకొక్కసారి కదండి. మేము ఓన్లీ 3 అవర్సేనండి. 12 గంటలకు వచ్చామంటే 4 గంటలకంతా మేము వెళ్ళిపోతామన్నమాట. ఇలా సరదాగా ఎంతమంది చేసుకుంటారో మీరు నాకు చెప్పండి. ఓం లోకాం సమస్తాం సుఖినో భవంతు. గోమాతను పూజిద్దాము, గోజాతిని రక్షిద్దాము.